నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నారు. నేను ఇంత మంచి కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం గురించి నేను ఇప్పుడు రాజకీయాలు చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఇప్పుడు సింగరేణికి సంబంధించి ఏపీ జెన్కో ఒక ఆర్థిక మంత్రిగా నేను వారికి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను, రాజకీయాలు పక్కన పెట్టి సింగరేణి హితం గురించి మాట్లాడదాం. మరి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఎందుకు మరి అనుమతులు రాలేదు? ఒక తెలంగాణ బిడ్డగా చేస్తే అభినందించాల్సింది పోయి నేనేదో ఆయన విమర్శిస్తూ మాట్లాడలే. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించలే. నేను జరిగింది చెప్తే నేను విమర్శిస్తూ మాట్లాడాడు. సరే, ఆయన ఏం మాట్లాడాడు ఉప ముఖ్యమంత్రి గారు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను ఇప్పుడు కూడా నేను విమర్శించినా కూడా నేను వారు విమర్శించదలుచుకోలేదు ఇప్పుడు మాత్రం. ఎందుకంటే కార్మికులకు సంబంధించి మరిన్ని వివరాలు స్పష్టంగా చెప్పాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మళ్ళీ మార్నింగే నేను ఢిల్లీకి వెళ్తున్నా కాబట్టి ఇప్పుడు మీతో కలవాలని నేను కలుస్తున్నాను. ఒక్కటే నేను ఆర్థిక మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక 54,000 కోట్ల రూపాయలు 54,000 crores రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి కార్మికులకు రావాలి డబ్బు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక చెమటోడ్చి బొగ్గు తీసినటువంటి ఆ బొగ్గు పైసలు సింగరేణి కార్మికులకు ఇవ్వాలి. కాబట్టి నేను రాజకీయాలను పక్కన పెట్టి నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు కానీ అన్ని రాజకీయ పార్టీలను కోరదటే సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయల మీద దృష్టి పెట్టి మనందరం కూడా, నాతో సహా, నేను ఎవరు డిమాండ్ చేయడం లేదు, నాతో సహా అందరం వాళ్ళకి డబ్బులు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తే అది మేలు జరుగుతుంది. దాని మీద దృష్టిని పెడదాం మనం. ఎందుకంటే తెలంగాణ ఒక నిమిషం మాట్లాడినారే, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు. టీజే ట్రాన్స్కోకు సంబంధించి తెలంగాణ అంటే 2 రకాల పైసలు రావాలి సింగరేణికి. ఒకటి సింగరేణికి